శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాతరం శరణం శరణం ప్రపద్యే. అంబాత్రేయ క్షేత్రం మీది. పరాశరి స్వామి మీవాడు. స్వామి ఎటువంటి వాడన్నది సమాజంలో అందరికీ విదితమే. స్వామి ఏ సభకెళ్ళినా, ఏ స్టేజ్ మీదకెళ్ళినా పీఠం గురించి కానీ, మా పరంపర గురించి, మా దీక్ష గురించి, మా నియమాల గురించి, మా అనుష్ఠానం గురించి, మా తపస్సు గురించి, సాధన గురించి, మా గొప్పలు ఎక్కడ ఏ ఒక్క వేదిక మీద నేను చెప్పుకోలేదు. పీఠం ఇలా ఉన్నది, ఇక్కడ ఉండేటటువంటి దేవేరులు ముగ్గురమ్మల్ని ఇలా ప్రతిష్ఠించాము, ఇక్కడ ఈ అద్భుతాలు ఉన్నాయి, ఇక్కడ ఉండే రుద్రశూలము, కోనేరు, ఇక్కడ వెలిగే అఖండ జ్యోతులు, అక్కడ ఆ జగదంబ ప్రతిష్ఠితమైనటువంటి దివ్యమంగళ విగ్రహం యొక్క నిర్మాణ శైలి, ఆ స్థాపిత విధి గురించి నేను ఎక్కడ చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అనుకుంటాను. నేను అనుకుంటాను, పువ్వు ఎప్పుడు చెప్పదు నా సుగంధమును ఆస్వాదించండి అని చెప్పేసి. అది వికసించే ధర్మం వరకే పువ్వు యొక్క పాత్రత. గాలి తగలగానే ఆ సుగంధం దానంతట అదే వ్యాప్తమవుతుందనే సత్యాన్ని నేను బాగా నమ్ముతాను. ఏ వేదిక మీదకి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా నా పాత్రత నేను ఒకటిగానే భావించాను. నా విద్యుక్త ధర్మం సమాజాన్ని జాగృతం చేయాలి, సమాజం ధర్మం వైపు నడవాలి, ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుందని ఒక కోణంలో నేను ప్రసంగించాను. ఆ కోణంలో మీకు అర్థమై ఉండవచ్చు స్వామి ఎటువంటి వాడు, ఆయన భావజాలం ఏమిటి, ఆయన ఆలోచన దృక్పథం ఏమిటి, సమాజానికి ఆయన ఎలా ఉపయోగపడతాడన్న సత్యం ప్రతి ఒక్కరికి అర్థమై ఉండవచ్చుగాక. ఇక పీఠం విషయానికి వస్తే, ఈ పీఠం ఇప్పుడిప్పుడే నిత్యనూతనంగా నిర్మాణమైనటువంటి పీఠం. భవిష్యత్తులో ఆ జగదంబ తన యొక్క భావానికి, ఆ తల్లి యొక్క శక్తికి తగ్గట్ల ఈ పీఠం అభివృద్ధి చెందుతుందనుకోండి. ప్రస్తుతం పీఠానికి నమ్మకం వస్తున్నటువంటి భక్తులు, ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఇక్కడ పడుతున్నటువంటి అవస్థలన్నీ కూడా ప్రతిరోజు నా కళ్ళకు కట్టినట్లు చూసి ఆవేదన పడి బాధపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మూతకెదురుగా వాళ్ళు వండుకుంటారు, వాళ్ళ మీద నేను దాటుకుంటూ పూజకి వెళ్ళడం, వాళ్ళు పడుకున్న పరుపులు తొక్కుకుంటూ పోవడం, రాత్రి ఏదైనా ప్రోగ్రాంకి పోయి లేట్ అయి వస్తే వాళ్ళు పడుకొని ఉంటే వాళ్ళ కాళ్ళ మీద దాటి నేను రూమ్లోకి వెళ్ళడం. మొన్న వర్షం వచ్చింది, బయట పడుకున్నారు చాలామంది, వర్షం పడగానే అందరూ ఉరికిపోయి ఆ షెడ్లో దూరడం, ఒకరి మీద ఒకరు పడుకోవడం, ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి పీఠంలో. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఏ వసతులు ఉన్నాయి. ఎండకి ఎండుతున్నారు, వానకు నాలుతున్నారు, చలికి వణుకుతున్నారు, దోమలు గరుసడం, రకరకాల ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. వీటన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మన పీఠానికి స్థలం లేదు. సమాజంలో ఎలా ఉంటుందంటే, బల్కులు ఒకతోటి 10 ఎకరాలు 20 ఎకరాల స్థలం కొనుక్కొని ఒక 100 ఎకరాలు 200 300 ఎకరాలు కబ్జా చేసి, కొనుక్కొనో కబ్జా చేసో ఆక్రమించో అనకూడదు, తప్పు, క్షమించండి. అక్కడ తీసుకున్న తర్వాత నిర్దిష్టమైన ప్రణాళికతో దేవాలయ నిర్మాణం చేస్తారు. కానీ నా జీవితంలో నేనేం పాపం చేశానో నాకు ఆ అదృష్టం నోచుకోలేదు. నేను కొంత గోపాదం అంత నేల తీసుకున్నా, గుడిసె వేసుకున్న తర్వాత కొంచెం స్థలాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అలా తీసుకొని కొంచెం తీసుకొని ఇప్పుడు కొంతవరకు అయ్యింది. పీఠానికి వచ్చిన వాళ్ళకి తెలుసు, ఒక మూల పొడుగు ఉంటే ఒక మూల ఇక్కడ యాసబాసలు ఉంది. స్థలం కూడా సరిగ్గా లేదు ఇక్కడ. అంతా అమ్మవారి లీల, అమ్మవారి మహిమ. ఏ కోణంలో నన్ను పుట్టించుకున్నదో, ఏ కోణంలో ఈ ఊళ్ళో ఆ తల్లి కొలువు తీరిందో, ఏ కోణంలో ఈ ఊళ్ళో ఆ తల్లి ఉపస్థితురాలయ్యిందో నాకు తెలియదు. ఆ తల్లి యొక్క ఆంతర్యాన్ని పసిగట్టేటంత గొప్పవాడిని నేను కాదు. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు భక్తుల యొక్క సౌకర్యార్థమై కొన్ని నిర్మాణపు పనులు చేపట్టడం జరిగింది. కళ్యాణ మంటపం ఒకటి నిర్మాణం చేస్తున్నాము. అదొక పెద్ద సుదీర్ఘమైనటువంటి దార్శనికత. ఎందుకు కళ్యాణ మంటపాన్ని నిర్మాణం చేస్తున్నాము, దాంట్లో ఎటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, సమాజానికి ఆ కళ్యాణ మంటపం ఎలా ఉపయోగపడుతుందన్న విషయాన్ని ముందు మీరే చూస్తారు. అలాగే భక్తులకు భోజన వసతి కోసమై అన్నప్రసాద భవనం ఒకటి, అలాగే పరాశరి స్వామివారు ఉండడానికి ఒక చిన్న గురు నివాసము, గౌశాల కూడా చిన్నగా ఉన్నది. గౌశాల బయట ఉచితమైనటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేయడానికి ఒక గౌశాల, ఆలయం చుట్టూర్త ప్రాకార మంటపం, ఇలా కొన్ని నిర్మాణపు పనులు చేపట్టడం జరిగింది. ఇప్పుడు స్థలం మనకు సంక్రమించింది కాబట్టి, అమ్మ ప్రసాదంగా మనకిచ్చింది కాబట్టి, అది కూడా దాతల యొక్క సహకారంతోనే తీసుకోవడం జరిగింది. నాతోనైతే ఏం లేదు. ఇగో పెరిగిన ఈ శిఖ ఉంది, అమ్మ ఇచ్చిన జ్ఞానం ఉంది, తడబాటు లేని ధైర్య సమ్మతమైనటువంటి వాక్కు ఉంది తప్పిస్తే ఇంకేం లేదు. కాబట్టి స్థలం తీసుకున్నాము. ఆ స్థలంలో ఉచితమైన ప్రదేశంలో మొన్ననే మన స్థాపత్య వేదాచార్యులు వచ్చి ఎక్కడెక్కడ అనుకూలంగా ఏమేమి ఉంటుందో అవన్నీ నిర్మాణమునకు సంబంధించినటువంటి
ప్లాన్ ఇచ్చి వెళ్ళారు. శంకుస్థాపన చేశాం. భూమి పూజ కూడా అయింది. యాగమంటపం, యాగశాల కూడా బయట నిర్మాణం చేయాలని చెప్పారు. గర్భాలయంలో ఉండేటటువంటి కూర్మ ఆకారపు కోనేరు కూడా బయట నిర్మాణం చేయాలని చెప్పారు. ఇవన్నీ పెద్ద పెద్దవే. నా శక్తికి సంబంధించినవి కావు, నా సామర్థ్యానికి సంబంధించినవి కావు. కాబట్టి ఈ నిర్మాణపు మహాయజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కావాలి. మీ శక్తి సామర్థ్యాలను, మీ యొక్క శక్తిని పీఠంలో అమ్మ పాదాలకు మీరందరూ అంకితం చేస్తారని కోరుకుంటూ, ఇప్పుడు చూడండి, పెద్ద మనుషులు ఒక మాట అంటారు, సుడప వద్ద తిరిగన్నా చూడాలంట, పక్కల కూర్చోనన్నా చూడాలంట. వ్యక్తి యొక్క స్వభావం పీఠంకి వచ్చిన వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ఇబ్బందులు ఉన్నాయో. అలాగే నేను ఎటువంటి వాడినో వీడియోలు చూస్తున్న వాళ్ళు, నేను మాట్లాడుతున్న ప్రతి సందేశాన్ని వింటున్న వాళ్ళకు తెలుసు స్వామి ఎటువంటి వాడు. ఆయన స్వార్థపరుడా, నిస్వార్థపరుడా, మంచి వ్యక్తియా కాదా, ఆయనలో ధార్మికమైనటువంటి సత్తు ఉన్నదా లేదన్న సత్యం చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఒక వీడియో 2 వీడియోలు చూస్తే తెలియదు అనుకోండి, ఒక 3, 4 వీడియోలు 5 వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఈ విధానాన్నంతా మీరు అర్థం చేసుకొని ఎస్, పీఠానికి మనం సహకరిద్దాం, స్వామికి మనం చేయుతగా నిలబడదాం, స్వామికి అండగా నిలబడదామనే సద్భావన ఎవరిలో ఉన్నా తప్పకుండా ఈ నిర్మాణపు మహాయజ్ఞంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భావితరాలకు మీ మనమంగులకు ముని మనమంగులకు, ఒరేయ్ నేను కూడా అంబాత్రయ క్షేత్రానికి సహకరించానురా, నా వంతు ఆనాడు ఒక 100 రూపాయలు ఇచ్చాను, ఆనాడు 1000 రూపాయలు ఇచ్చానని చెప్పుకునే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ప్రౌడ్ మీకు ఉండాలనుకుంటే సహాయం చేయండి. మీ మనమంగులు ముని మనమంగుల వరకు భవిష్యత్తులో ఈ పీఠం చాలా గొప్పగా మారబోతున్నది. ప్రపంచానికే దివ్యమైనటువంటి దిక్సూచికగా నిలబడబోతుంది. కాబట్టి ఈనాడు మీరు సహకరిస్తే భావితరాలలో మీకు అది గర్వకారణం కాబోలు. అందుకే ప్రతి ఒక్కరూ దీని ఒక అమ్మ ప్రసాదంగా స్వీకరించండి, గురు ప్రసాదంగా స్వీకరించండి. చూడండి, సత్యాన్ని అడిగేవాడు లేడు, సత్యాన్ని ఇచ్చేవాళ్ళు లేరు. సత్యం అడుగుట అన్న మాటలో అర్థం వేరు, సత్యం చెప్పుట అనే మాటలో అర్థం వేరు. ఈ రెండింటికి ఇక్కడ స్థానం ఉన్నది పీఠంలో. ఇది మీరందరూ అర్థం చేసుకొని తప్పకుండా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలా సహకరించాలి, వీడియో మీద ఒకటి మన ట్రస్ట్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తారు. ఆ నెంబర్కి మీరు ఏదన్నా మీకు తోచింది మీరు సహకరించవచ్చు. లేదా స్వామి మాది కంకర మిషన్ ఉంది, నేను కొంత కంకర తెచ్చి దొబ్బుతా. స్వామి మాది ఇసుకకు సంబంధించిన వ్యాపారం ఉన్నది, నేను కొంత ఇసుక తెచ్చి ఇస్తా. స్వామి మాకు సిమెంట్ తీసుకురావడానికి సౌలభ్యం ఉన్నది, కొంత సిమెంట్ తీసుకొచ్చి ఇస్తా. స్వామి నేను స్టీల్ తీసుకొచ్చి ఇస్తాను, తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఏ విధంగానే మీరు సహకరించండి. డబ్బులే ఇవ్వాలని నేను అనను, మీరే తీసుకొచ్చి పీఠానికి అప్పగించండి. అది ఎంతగానో సంతోషించదగ్గటువంటి అంశం. లేని వాళ్ళకు పెడితేనే పుణ్యం వస్తుందండి. మాకైతే ఏం లేదు, మీరు ఇస్తే భవిష్యత్తుకు నేను ఎంతగానో ఉపయోగపడతానన్న నమ్మకం, ధైర్యం నాకున్నది. అమ్మ ఇచ్చినటువంటి శక్తి. మీరందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలయ నిర్మాణమునకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొనుటకు ఆలయానికి ప్రధానులైనటువంటి వ్యక్తి నంబర్ దీని మీద స్క్రోల్ చేస్తారు. కేవలం డెవలప్మెంట్కు సంబంధించి, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు మాత్రమే తెలుసుకోవడానికి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు సంప్రదించగలరు. ఏదైనా సహకరించాలనుకుంటే ట్రస్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు, ఆ ట్రస్ట్కి మీరు ఫార్వర్డ్ చేయండి. దాని కింద ఒక ఫోన్పే, గూగుల్ పే నంబర్ కూడా ఉంటుంది. దానికి మాత్రమే మీరు డబ్బులు పంపండి. డబ్బులు పంపేటప్పుడు శ్రీ 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 అంబాత్రయ క్షేత్రము త్రిశక్తి పీఠం అని వస్తేనే వేయండి, లేకపోతే వేయొద్దు. వేరే నంబర్లు వస్తే మాత్రం వేయవద్దు. ఈ మధ్యలో చాలామంది స్వామివారి పేరు వాడుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు బయట సమాజంలో. జ్యోతిష్యం చెప్పబడును, మేము స్వామివారి ప్రియ శిష్యులము, అగో స్వామి ఈయనే ఉండడు, స్వామి గుళ్ళే ఉండడు, రూమ్లో ధ్యానంలో ఉండడు, వస్తాడు పైసలే అని ఈ మధ్యలో చాలామందితో వసూళ్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నమ్మకండి దయచేసి. పీఠానికి సంబంధించిన వాళ్ళు మీతో మాట్లాడితే అది రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి. మీకు దానికి సంబంధించిన సర్వ బాధ్యతలు మేము కల్పిస్తాం. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.